మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎల్ఐసి ఆఫీస్ పైన పొదిలి రూట్ దర్శి అపోలో హాస్పిటల్ నందు అనుభవజ్ఞులైన డాక్టర్ మనీందర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ మా వద్ద అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ తో మీ పురిటి పిల్లలకు ఫోటోథెరపీ, ఎన్ఐసియు, చిన్నారులకు పిఐసియు వంటి అత్యుత్తమమైన వైద్య సేవలు, అన్ని రకాల వ్యాధులను అన్ని వేళలా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం చేపట్టగా అందులో భాగంగా దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, కమిషనర్ వై మహేష్ల ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం ఎల్పీ రోడ్డు వైపు గల ప్రభుత్వ బాలికల హాస్టల్ నందు కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి ఏఎంసీ చైర్మన్ నాగవేణి సుబ్బారావు, ఎస్ఐ ఎం మురళి తదితరులు పాల్గొనగా వీరికి ఘనంగా స్వాగతం పలికారు. బాలికల పాటలతో, కోలాటంతో కార్యక్రమం ఆనందోత్సాహాలతో జరిగింది. బాలికల్ని ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు. ఏఎంసీ చైర్మన్ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా దారం సుబ్బారావు, దారం నాగవేణిల సహకారంతో హాస్టల్లోని బాలికలందరికీ చలికోట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. పిల్లలందరూ బాగున్నారా? హ్యాపీ సండే ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్సెప్ట్తో ఎలా అయితే ఈ ప్రోగ్రామ్ అనుకున్నారో అట్లాగే లోకేష్ గారు మనం చూస్తే మన గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అని ఎంతో కృషి చేస్తున్నారు. పిల్లలకి చదువు ఒకటే కాదు, చుట్టూ వాతావరణం కూడా, అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుండాలి అనే ఆశయంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ హ్యాపీ సండే అంటే ప్రతి ఒక్క హాస్టల్కి ఒక ఆఫీసర్ విజిట్ చేయాలి. మీరు మీ పేరెంట్స్కి దూరంగా హాస్టల్లో ఉన్నా మీకు ఒక హోమ్ ఎన్విరాన్మెంట్, ఒక ఇంటి వాతావరణం ఉన్నట్టు ఉండాలి అని ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అవసరాలు ఉన్నాయా అని తెలుసుకునే విధంగా మేమందరం ఇక్కడికి వచ్చున్నాము. హాస్టల్లో ఫుడ్ అవనివ్వండి, మీకు రూమ్స్ అవనివ్వండి, వాష్రూమ్ ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా, హైజీన్ క్లీన్గా లేకపోయినా, శానిటేషన్ ఇబ్బందులున్నా మీరు మా దృష్టికి తీసుకురావాలి. అట్లాగే మీతో కొంత సమయం గడపాలి.